జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నీ గురించి నువ్వేమనుకుంటా ఉన్నావు? అసలు నువ్వెవరో తెలుసా? అసలు నువ్వు ఎన్ని తప్పులు చేసావో తెలుసా? అసలు నువ్వు మంచివాడివే కాదు. అసలు నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేవు. నీ జీవితంలో నువ్వు ఒక పనికి మాలిన వాడివి, పనికి మాలిన దానివి. నువ్వు ఏది సాధించలేవు నీ జీవితంలో. నువ్వు మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూనే ఉంటావు. నీ జీవితంలో నువ్వెప్పుడు పైకి రాలేవు. నీకో విషయం తెలుసా? నువ్వంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. నువ్వంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. నిన్నెవ్వరూ ప్రేమించట్లేదు. నువ్వు ఒంటరి వాడివి, నువ్వు ఏకాకివి. నీ జీవితము ఒక పాడైపోయిన జీవితం నీ జీవితం. ఇలాంటి మాటలు మీరు ఎప్పుడైనా విన్నారా? రోజు వింటూ ఉన్నావా? రకరకాల మనుషులు అంటున్నారా? లేదంటే నీ గురించి నువ్వే ఇలాంటి ఇన్నర్ వాయిస్ వింటూ ఉన్నావా? ప్రియమైన స్నేహితుడా, అవన్నీ అబద్ధాలు తెలుసా? అవన్నీ అబద్ధాలు. నువ్వు ఒంటరి వాడివని, నీకెవరూ లేరని, నువ్వు ఏకాకివని నీ స్వరము నీకే వినిపిస్తూ ఉండొచ్చు. నీ చుట్టాలు, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, నీ పక్కనున్న వారు ఇవే మాటలు పదే పదే నీతో మాట్లాడుతూ ఉండొచ్చు. నిన్ను కృంగదీస్తూ ఉండొచ్చు. నువ్వు కృంగిపోతున్నావా ఈ మాటలు వింటూ? ఇక నువ్వు పనికి రాకుండా పోయావనుకుంటా ఉన్నావా? నీ జీవితం బాగుపడదనుకుంటా ఉన్నావా? ప్రియమైన స్నేహితుడా, దేవుడు నీకున్నాడు. నువ్వు ఆ మాటలను వింటూ, నువ్వు ఆ మాటలను కనుక నమ్మితే నువ్వు ఇంకా లోతుగా కూలిపోతావు. నువ్వు ఇంకా నిరుత్సాహపడిపోతావు. నువ్వు ఇంకా దిగులు పడిపోతూ ఉంటావు. అన్నా మరేం చేయమంటావు అన్నా? నేను బయటికి వద్దామంటే నేను రాలేకపోతాను. నా గతం నన్ను వెంటాడుతూ ఉంది. నా గతంలో నేను చేసిన పాపాలు, నా గతంలో నేను చేసిన తప్పులు అవి నన్ను వెంటాడుతూ ఉన్నాయన్న. ఆ అలవాట్ల నుంచి నేను బయటికి రాలేకపోతున్నానన్న. ఆ చెడు వ్యసనాల్లో నుంచి బయటకు వద్దామనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నానన్నా. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరన్నా అని నువ్వు అనుకుంటున్నావా? స్నేహితుడా, నువ్వు బయటికి రావాలని నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో నువ్వు అంత లోపలికి ఇంకా వెళ్ళిపోతావు. నువ్వు ప్రయత్నం చేసే కొలది, నీ శక్తి మేరకు నువ్వు ప్రయత్నం చేసే కొలది నువ్వు ఇంకా లోతుకు కూరుకుపోతావు. నీకు తెలుసా, ఒక ఊబిలో పడిపోయిన వ్యక్తి, ఎవరైనా ఊబిలో పడిపోయిన వెంటనే కంగారు పడిపోతూ ఉంటారు. కంగారు పడిపోయి దాంట్లో నుంచి బయటికి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవస్థలు పడుతూ ఉంటారు. అటు కదులుతుంటారు, ఇటు కదులుతుంటారు, అది ఇది ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లోంచి బయటికి రావటానికి. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తారో వాళ్ళంత లోతుకి త్వరగా కూరుకుపోతారు తెలుసా. మరి ఊబిలో పడిపోయిన వాడు ఏ విధంగా బయటకు వస్తాడు? ఊబిలో పడిపోయిన వెంటనే ఆ వ్యక్తి చేయాల్సింది ఏంటో తెలుసా? తను సమాధానపడాలి. అంటే రెస్ట్లోని, అంటే నిర్మలముగా, నెమ్మదిగా శ్వాస తీసుకొని కదలకుండా, అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉండి ఎవరైనా సహాయం చేస్తారేమోనని వెయిట్ చేయాలి. నువ్వు కదులుతూ నువ్వు బయటికి రావడానికి నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ నువ్వు ఇంకా త్వరగా లోపలికి పోతావు. అది నువ్వు కదలకుండా నువ్వు స్థిరంగా ఉంటే నువ్వు కూరుకుపోవు. ఎవరో ఒకరు వచ్చి నీకు సహాయం చేస్తారు, నిన్ను బయటికి లాగుతారు. లేదంటే నిదానంగా నీకు నువ్వే కదలకుండా, హడావిడి పడకుండా నిదానంగా బయటికి రావడానికి ప్రయత్నం చేయి. ఇదే ఫార్ములా నీ జీవితంలో కూడా అప్లై అవుతుంది. నీ వ్యసనాల్లో నుండి బయటికి రావడానికి, నీ కష్టాల్లో నుండి బయటికి రావడానికి, నీ అవమానాలు, నీ నిరుత్సాహాల్లో నుండి నువ్వు బయటికి రావడానికి నువ్వు ప్రయత్నం చేసే కొలది నువ్వు కూరుకుపోతావు. ఎందుకంటే దాంట్లో నుండి నీకు నువ్వుగా బయటికి రాలేవు. మరి ఏం చేయాలి? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? కీర్తనలు 107వ అధ్యాయము 13, 14 వచనాలు.
కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. హల్లెలూయా. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టు. నీ కష్టకాలములో యెహోవాకు మొరపెట్టు. ఎందుకంటే ఏ మనుష్యుడు నీకు సహాయం చేయడు. నువ్వు నా అనుకున్న వారు ఎవ్వరూ నీ పక్షమున ఉండరు. నువ్వు కష్టకాలంలో ఉంటే నీకు ఎవ్వడు తోడుగా ఉండడు. నువ్వు బాగున్నప్పుడు, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరు నీ దగ్గర ఉంటారు. అవన్నీ నీ వెళ్ళిపోయి నువ్వు కష్టాల్లో ఉంటే నీ దగ్గరికి ఎవడు రాను. నీ దగ్గరికి వచ్చేది ఎవరో తెలుసా? నీ దేవుడైన యెహోవా. నీ దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. నీ ఆపదలలో నుండి విడిపించగలవాడు ఆయనే. యు నీడ్ టు రెస్ట్ అండ్ యు నీడ్ టు ప్రే టు గాడ్ ఫర్ హెల్ప్. నీ దేవుని నువ్వు సహాయం కొరకు నువ్వు ఎదురు చూడు. వారి కట్లను తెంపివేసి, నువ్వు దేని చేత బంధింపబడ్డావు? ఈ రోజున నీ చెడు వ్యసనాల చేత బంధింపబడ్డావా? రకరకాలమైనటువంటి ఆ యొక్క నిరుత్సాహపరిచే మాటల చేత నువ్వు బంధింపబడి నువ్వు చిక్కుముడి వేయబడ్డావా? వాటిలో నువ్వు ఇరుక్కుపోయావా? అయితే వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి, హల్లెలూయా, నీవు మరణాంధకార పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన నీకు సహాయం చేస్తాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. నువ్వు చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. ఆయన హీ కెన్ బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్. నీ ఆర్థిక పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు. ప్రియమైన స్నేహితుడా, ఈ రోజున నువ్వేం నమ్ముతా ఉన్నావు? నీకు వినిపించే ఆ మాటల్ని, ఆ నిరుత్సాహపరిచే మాటల్ని, వాళ్ళు వీళ్ళు అన్న మాటల్ని నువ్వు తీసుకొని నువ్వు వాటిని నమ్ముతావా? లేదంటే నువ్వు మొరపెడితే యెహోవా నీకు సహాయం చేస్తాడన్న మాట నమ్ముతావా? వాట్ యు ఆర్ బిలీవింగ్ టుడే, వాట్ యు వాంట్ టు బిలీవ్. నువ్వు ఏది నమ్మాలనుకుంటా ఉన్నావు? ఈరోజు దేవుడు నా ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు సహాయం చేస్తాను. మరణాంధకారపులో అయిన, చీకటి అయినను, గాఢాంధకారమైనను, నువ్వు ఎంత భయంకరమైన చిక్కుముడుల్లో ఉన్నప్పటికీ, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ నేను నీకు సహాయం చేస్తా అంటా ఉన్నాను. ఈ రోజున నువ్వు దేని నమ్ముతావు? దేని నమ్ముతావు? నీ దగ్గర రెండు ఉన్నాయి, రెండు చాయిస్లు ఉన్నాయి. ఇది నమ్మి సాతానుడు కలిగించేటటువంటి ఈ భయంకరమైన అబద్ధపు మాటలను వింటూ వీటినే నమ్ముతూ ఇంకా అదే పాత రోత బ్రతుకుతావా? లేదా దేవుని వాగ్దానము, దేవుని వాక్యము నీ దగ్గర ఉంది. ఆయన తన వాక్కును పంపి వారు పడిన గోటిలో నుండి వారిని లేపెను. నీవు పడిన గుంటలో నుండి ఆయన లేపుతాడు తన వాక్యమును పంపి. ఈ రోజున తన వాక్యమును నీ దగ్గరికి పంపిస్తా ఉన్నాడు నా ద్వారా. God wants to help you. But if you don't have faith in His word, ఆయన వాక్యము పట్ల, ఆయన పట్ల నీకు నమ్మకము లేకపోతే ఆయన ఏమి చేయలేడు. నిన్నటి దినమున మనం అదే ధ్యానం చేశాం. నీవు విశ్వసించిన దాని ప్రకారము నీకు జరుగును. నువ్వేం విశ్వసిస్తున్నావు? ఆ అబద్ధపు మాటలను విశ్వసిస్తున్నావా? లేదంటే ఈ సత్యమును విశ్వసిస్తున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని, నేను ఒంటరిలోనే అయిపోయానన్నా అనుకుంటా ఉన్నావా? నో 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 నో. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డియర్ ఫ్రెండ్, బాధపడకు. నీ కష్టకాలములో
నీవు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ ఆపదలో నుండి నీ విడిపిస్తాడు. నీ కట్లను తెంపివేస్తాడు. నీ చీకటిని మట్టుమాయం చేస్తాడు. నీవు ఎంత భయంకరమైన లోతైన ఊబిలోనికి వెళ్ళిపోయినప్పటికీ, నువ్వు అప్పుల్లో కూరుకుపోయావా, లేదంటే నువ్వు వ్యసనాల చేత బంధింపబడ్డావా, God can God can bring you out. God can bring you out. Hallelujah. Hallelujah. Just wait for his help. ఆయనకు మొరపెట్టి ఆయన సహాయం కొరకు ఎదురుచు. ఆ ఊబిలో పడిపోయిన వ్యక్తి అటు ఇటు కదిలితే ఇంకా త్వరగా లోపలికి కూరుకుపోతాడు. కాదు కాదు కాదు. నీవు నెమ్మదించి, నీవు నిదానంగా ఆయన వైపు చూస్తూ యెహోవా సహాయం కొరకు నువ్వు ఎదురు చూడు. God helps you. Hallelujah. Hallelujah. Are you all blessed today? ఆశీర్వదింపబడ్డారా? దేవుడు నీతో మాట్లాడాడని నమ్ముతున్నావా? అయితే ఇక మీదట నువ్వు దేని గురించి బాధపడకు, చింతించకు. నీ చింత, నీ బాధ, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు అన్నీ యెహోవా పైన ఆయన సహాయం కొరకు ఎదురు చూడు. ఆయన కృప, ఆయన ఏమన్నాడు ఆయన? ఆయన కృపను బట్టి. హల్లెలూయా. ఆయన కృప, ఆయన నీ పట్ల కృప చూపించేవాడు. నువ్వు పనికి రానివాడివని, నువ్వు చేతకాని వాడివని, నువ్వు రాలేవని, నువ్వు బయటికి రాలేవని, నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు మంచోడివి కాదు, నువ్వు గతంలో ఆ పొరపాటు చేసావు, ఆ పాపం చేసావు, కానీ ఆయన నీ పట్ల కృప చూపిస్తున్నాడు. అఫ్ కోర్స్ అయిన ఉండొచ్చు, అఫ్ కోర్స్ నువ్వు గతంలో నువ్వు ఆ పాపం చేసి ఉండొచ్చు, ఆ తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆయన కృప నీ పట్ల చూపిస్తున్నాడు. హీ వాంట్స్ టు షో హిస్ గ్రేస్ టు యూ. నీకు అర్హత లేదు, కానీ ఆయన నీకు కృపను చూపిద్దాం అనుకుంటా ఉన్నాడు. బికాజ్ హీ లవ్స్ యూ. వై హీ వాంట్స్ టు, ఆయన ఎందుకని నీకు కృపను చూపిద్దాం అనుకుంటున్నాడో తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూడు. ఆయన సహాయం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం.